ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ షీట్ లో రీనేమ్ పెట్టని చూడండి. ఇక్కడ ఇలాగే మీరు తయారు చేసి రియల్ టైంలో కూడా ప్రాజెక్ట్ మేనేజర్ ఇలాగే చూస్తాడు మిమ్మల్ని. ఇవ్వండి ఇలా సేల్స్ ఆర్గనైజేషన్ వైజ్ అకౌంటింగ్ కీస్ ఉంటాయండి. సేల్స్ ఆర్గనైజేషన్ వైజ్ అకౌంటింగ్ కీస్ ఉంటాయి. ఈ అకౌంటింగ్ కీస్ 2 కండిషన్ టైప్స్ ఆధారపడి ఏంటంటే కండిషన్ టైప్స్ కోఫీ అంటే ఏంటండి? ఫైనాన్స్ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్. కోఫ్కా అంటే సిఓ రిలేటెడ్ జిఎల్ అకౌంట్స్. ఇప్పుడు అకౌంటింగ్ కీస్ సేల్స్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, ఒక 30 అకౌంటింగ్ కీస్ ఇచ్చాడు. దాంట్లో ఫైనాన్స్ అకౌంటింగ్ ఏంటి, సిఓ రిలేటెడ్ అకౌంటింగ్ ఎవరు ఫిక్స్ చేస్తారు? ఎఫ్ఐ కన్సల్టెంట్. మరి ఎఫ్ఐ కన్సల్టెంట్ సంబంధం ఏంటంటే మరి ఇంటిగ్రేషన్ ఎఫ్ఐ కన్సల్టెంట్ మీతో పాటు కూర్చుని ఉంటాడు కదా. అండర్స్టాండ్ ద పాయింట్. ఎస్ఐటిలో ఇంటిగ్రేషన్ లో సిస్టమ్ ఇంటిగ్రేషన్ లో ఎవరెవరు కూర్చుంటారు మనిషి మేడం? Implementation gathering 3 months, business blueprint 3 months, configuration 3 months, 9 months completed, 10th month, first week, 2 weeks, SID, FISD integration, FIMM integration, FIHR integration, FISD integration లో మీరు FI కన్సల్టెంట్ కూర్చుని సిస్టమ్ ఇంటిగ్రేట్ చేస్తారు, జిఎల్ అకౌంట్స్ మ్యాప్ చేస్తారు, ఈ రెవెన్యూ అకౌంటింగ్ డిటర్మినేషన్. ఇప్పుడు అకౌంటింగ్ ఈస్ ఇది సిఓ రిలేటెడ్ అకౌంటింగ్ ఈస్, ఎఫ్ఐ రిలేటెడ్ అకౌంటింగ్ ఈస్ ఎవరు ఫిక్స్ చేస్తారు? ఫైనాన్స్ కన్సల్టెంట్. ఎందువల్ల మీ పక్కనే కూర్చుని ఉంటాడు ఇంటిగ్రేషన్ లో. ఎస్ఐటి దేంట్లో చేస్తారు, ఏ సర్వర్ లో చేస్తారు మనిషి మేడం? యుఏటి. ఎస్ఐటి ఏ సర్వర్ లో చేస్తారు? ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కదా సార్. ఏ సర్వర్ లో చేస్తారు? క్వాలిటీ సర్వర్ లో. అది ఎస్ఐటి ఎవరెవరు కూర్చుని చేస్తారు? ఎఫ్ఐఎస్డి. మీది అయిపోతాక ఎఫ్ఐఎంఎం, మీ ఎంఎంఎఫ్ఐ అయిపోయాక ఎఫ్ఐహెచ్ఆర్. వేరే మనకి చాలా మోడ్యూల్స్ ఉన్నాయి కూడా. ఈ 3 ఇంటిగ్రేషన్ అన్నారండి. జిఎల్ అకౌంట్స్ తో మ్యాప్ అయ్యి ఇంటిగ్రేషన్ ఏంటండి? ఎఫ్ఐఎంఎం, ఎఫ్ఐఎస్డి, ఎఫ్ఐహెచ్ఆర్. డబ్ల్యూఎంఓ, ఈడబ్ల్యూఎంఓ, పిపి, పిఎంఓ, క్యూఎంఓ, టిఎంఓ ఇవన్నీ కూడా ప్రాసెస్లో ఇంటిగ్రేట్ అవుతాయి, బ్యాక్ ఎండ్ లో ఇంటిగ్రేట్ అవుతూ ఉంటాయి. జిఎల్ అకౌంట్స్ మ్యాపింగ్ తో ఇంటిగ్రేట్ అవ్వవు. ఈ జిఎల్ అకౌంట్స్ తో మ్యాపింగ్ అయ్యే ఇంటిగ్రేషన్. సో ఇక్కడ అకౌంటింగ్ ఈస్ ఫైన్. ఇక్కడ అకౌంట్ మర్చిపోకూడదు, మరి చాలా ఇంపార్టెంట్ పాయింట్. 2 days గ్యాప్ వచ్చేసరికి మర్చిపోయారు అప్పుడే. ఈ అకౌంటింగ్ కీస్ మనం రియల్ టైం ప్రాజెక్ట్ లో ఎవరెవరు ఇస్తారండి? ఎండ్ యూజర్ ఇస్తారండి అకౌంటింగ్ కీస్ రియల్ టైం ప్రాజెక్ట్ లో. ఎండ్ యూజర్ అండి. ఇప్పుడు మనం సర్వర్లోకి వెళ్తున్నామండి. ఈ అకౌంటింగ్ సెండ్ చేస్తాను. నేను బ్యాక్ వస్తున్నానండి. ఇక్కడ డిఫైన్ మరి ఇప్పుడు రియల్ టైం ప్రాజెక్ట్ లో ఒక యూజర్ ఒక 30 అకౌంటింగ్ కీస్ ఇచ్చాడండి. ఆ 30 అకౌంటింగ్ కీస్ ఎక్కడ చెక్ చేయాలండి చరణ్? 30 అకౌంటింగ్ కీస్ ఎక్కడ చెక్ చేయాలి సార్? ఇప్పుడు 30 అకౌంటింగ్ కీస్ ఇచ్చాడు చరణ్. 30 అకౌంటింగ్ కీస్ స్టాండర్డ్ సిస్టమ్ లో ఉన్నాయి కదా, ఇంకో ఇక్కడ చెక్ చేయాలి. ఈ అకౌంటింగ్ కీస్ క్లయింట్ ఇచ్చిన అకౌంటింగ్ కీస్ చూడండి. ఇక్కడ సిస్టమ్ లో మీకు ఎక్సెల్ షీట్ పక్కనే పెట్టుకుని చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ లేకపోతే ఏం చేయాలి సార్? క్రియేట్ వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి. ఫైన్. క్రియేట్ చేసే వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్ మేడం? మనం చెప్పారు మీరు అసైన్ అకౌంటింగ్ కీస్. అసైన్ అకౌంటింగ్ ఇక్కడ అసైన్ చేసుకోవాలండి. అదే అకౌంటింగ్ కీస్ మీకు ఇచ్చిన ఎక్సెల్ షీట్ లో ఇక్కడ ఉన్న అకౌంటింగ్ చేసేది ఇంకా అసైన్ చేయవలసిన, ఆల్రెడీ అసైన్ అయిపోయి ఉంటాయి స్టాండర్డ్స్. మనిషి మేడం అర్థమవుతుంది ఇక్కడ చెప్తున్న పాయింట్? చెప్పండి. మాక్సిమం అకౌంటింగ్ కీస్ స్టాండర్డ్ ఎస్ఐపి స్టాండర్డ్ వాడి ఇస్తాడా యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్ సార్? ఆల్రెడీ ఉంటాయి స్టాండర్డ్స్. కరెక్ట్. అవును సార్, స్టాండర్డ్స్ ఉంటాయి. క్లయింట్ ఇస్తాడు, బిజినెస్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవ్వచ్చు. ఎప్పుడైనా సరే ఒక ఎస్ఐపి ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, స్టాండర్డ్స్ ఉంటాయి. క్లయింట్ ఇచ్చిన అన్ని కూడా స్టాండర్డ్స్ మ్యాచ్ అవ్వాలని రూల్ ఏముంటుంది? కరెక్ట్. ఓకే ఓకే సార్. 30లో ఒక 25 మ్యాచ్ అవ్వచ్చు, మిగతా 5 అప్పుడు ఆప్షన్ ఇచ్చాడు కదా, న్యూ ఎంట్రీ స్కిల్ చేసుకోమన్నాడు, మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే. అసైన్ చేయాలి, న్యూ ఎంట్రీ స్కిల్ చేసాక అసైన్ చేయాలి. నేను ఆల్రెడీ చేశానండి, అదే ఈ పాయింట్ అది. ఓకే ఫైన్. నెక్స్ట్ పాయింట్ అండి, బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు చాలా క్లారిటీగా ఉండాలి ఇక్కడ సబ్మిట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర క్లారిటీగా ఉండాలి. ఇది ఇంటిగ్రేషన్ తో లింక్ అయి ఉంటుందండి. సో ఇక్కడ అసైన్ జిఎల్ అకౌంట్స్. ఈ స్క్రీన్ ఎవరిదండి? ఇది ఏంటండి? ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేస్తున్నానండి చూడండి. ఇంకొన్ని చూడండి, ఒక వర్క్ చేస్తాను, ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను. ఎఫ్ఐఎస్డి ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి మేడం?
పీకేఓఏ ఎంటర్ చేశాను చూడండి, ఏ స్క్రీన్ వచ్చింది, సేమ్ వచ్చిందండి. GL account screen. సేమ్ ఇంటిగ్రేషన్ చేయండి. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న స్క్రీన్ ఇది ఒకటి చూడండి. ఇది ఎక్కడ చేయాలండి, ఎస్ఐటీలో చేయాలి, ఎక్కడ చేయకూడదు. సో నేను క్లోజ్ చేసేస్తున్నాను ఇది. సో ఈ స్క్రీన్ లో మనం ఇక్కడ చేసేది ఏముండదు, అసైన్ GL అకౌంట్స్. ఫైన్. సో ఇది రెవెన్యూ అకౌంటింగ్ డిటర్మినేషన్. గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రెవెన్యూ అకౌంటింగ్ డిటర్మినేషన్, ఆదాయము, కంపెనీ యొక్క ఆదాయం ఏంటి, అకౌంటింగ్ అంటే ఏంటి, కంపెనీలో రెవెన్యూస్ ఉంటాయి, సేల్స్ రెవెన్యూ ఉంటుంది, ఫ్రైట్ రెవెన్యూ ఉంటుంది, బోనస్ బై ఉంటుంది, ఫ్రీ గూడ్స్ ఉంటుంది, పేమెంట్ కార్డ్స్ రెవెన్యూ ఉంటుంది, నెంబర్ ఆఫ్ రెవెన్యూ అకౌంటింగ్ డిటర్మినేషన్ ఉంటాయి. ఈ రెవెన్యూ అకౌంటింగ్ డిటర్మినేషన్ అది క్లయింట్ విల్ ప్రొవైడ్ బికాస్ ఆఫ్ ద సేల్, డిపెండ్స్ ఆన్ ద సేల్స్ ఆర్గనైజేషన్ వైజ్. మనకు ఒకటే సేల్స్ ఆర్గనైజేషన్ ఉంటుంది కాబట్టి ఒక ఎక్సెల్ షీట్ ఉండొచ్చు. రియల్ టైంలో 3 సేల్స్ ఆర్గనైజేషన్ ఉంటే 3 అకౌంటింగ్ ఉంటాయి, 3 సేల్స్ ఆర్గనైజేషన్ వైజ్ ఉంటాయి.